అందరికీ నమస్కారం. మీలో చాలామంది తిరుప్పావై గురించి వినే ఉంటారు. ఇప్పుడు తిరువెంబావై గురించి తెలుసుకుందాం. సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలం ధనుర్మాసం. వైష్ణవులకు, శైవులకు కూడా ఇది పవిత్ర మాసం. ఈ మాసంలో దక్షిణాదిన కొన్ని ఆలయాల్లో నిర్వహించే సుప్రభాత సేవల్లో వైష్ణవాలయాల్లో అయితే తిరుప్పావై, శివాలయాల్లో అయితే తిరువెంబావై గానం చేస్తారు. 20 పాసురాల తిరువెంబావై మంత్రమయము, మహిమాన్వితము అని పెద్దలు చెబుతారు. తిరువెంబావై అర్ధనారీశ్వర తత్వాన్ని కవితాత్మకంగా చెబుతుంది. జగత్తంతా శివమయమని ప్రబోధిస్తుంది. శక్తి సమేతుడైన శివుని ఆరాధించి తరించమని సందేశం ఇస్తుంది. ఈ తిరువెంబావైలో 20 పాసురాలున్నాయి. ప్రతి పాసురం చివరిలో కూడా తిరుప్పావైలో లాగానే ఏలో రెంబావై అనే మకుటం ఉంటుంది. ఏల్ అంటే మేలుకో లేదా నమ్ముకో అని అర్థం. ఓర్ అంటే నిర్ణయించు లేదా ధ్యానించు అని అర్థం. ఎం అంటే మా అని అర్థం. పావాయ్ అంటే ఓ అమ్మాయి అని అర్థం. నిద్రపోతున్న అమ్మాయిని మేలుకొల్పి పరమాత్మను ధ్యానించమనే సందేశమే తిరువెంబావై. దక్షిణాదిన కొన్ని శివాలయాల్లో ధనుర్మాసంలో ఆలయాల్లో సుప్రభాతంగా తిరువెంబావై పారాయణ చేస్తారు. వైష్ణవాలయాల్లో తిరుప్పావైని గానం చేసినట్లే శివాలయాల్లో తిరువెంబావై గానం చేయటం ఒక సంప్రదాయం. తిరువెంబావైలోని 20 పాసురాల్లో మొదటి 8 పాసురాలు మేలుకొలుపు. తెల్లవారిపోతున్నా ఇంకా నిద్రిస్తున్న తమ సహచరిని ఇతర స్నేహితురాళ్ళు మేలుకొలుపుతున్నట్లు ఉంటాయి. తర్వాత వచ్చే 4 పాసురాల్లో తెల్లవారుగట్ల చేసే స్నానం ప్రాధాన్యత వివరించబడింది. మిగిలిన పాసురాల్లో మిగిలిన 8 పాసురాల్లో శివుని పాదమే జగత్తుకు ఆధారమని, ఆ దివ్యపాదాన్ని సేవించి తరించమనే ప్రబోధం ఉంటుంది. విష్ణు భక్తిని కీర్తించేవి వైష్ణవ పాసురాలు తిరుప్పావై అయితే, శివభక్తి తత్పరతని బోధించేవి శైవ పాసురాలు తిరువెంబావై. విష్ణు పాసురాలను కీర్తించే తల్లి ఆండాళ్ గోదాదేవి అయితే, శైవ పాసురాలని కీర్తించే వాళ్ళంతా యవ్వనవంతులైన ఎందరో కన్యలు. అక్కడ ఒకే ఒక్క గోదాదేవి నిర్భయంగా స్వయంగా ఆసువుగా అప్పటికప్పుడు రచించి పాసురాలను పాడుతూ వినిపిస్తే తిరుప్పావైని వినిపిస్తే, ఇక్కడ ఈ తిరువెంబావైని కొందరు బాలికల సమూహం శివాలయానికి వెళ్ళి తిరువెంబావై పేరిట మాణిక్యవాచకర్ అనే మహా శివభక్తుడు రచించిన పాసురాలని పాడుతూ కనిపిస్తారు. ఈ తిరువెంబావై చిదంబరం నటరాజస్వామిని కీర్తిస్తూ పాడినది. అంతేకాదు, దీనిని మాణిక్యవాచకులు చెప్తుండగా సాక్షాత్తు శివుడే వ్రాయసకారుడిగా ఉండి రచించాడని కూడా ప్రతీతి. ఈ మాణిక్యవాచకరు చిన్నప్పటి నుంచి కూడా మహాశివభక్తుడు. ఈయన ఎక్కువ సమయం శివుడి సన్నిధిలోనే గడుపుతూ ఉండేవాడట. ఈ మాణిక్యవాచకులు పాండ్యరాజు ఆస్థానంలో మంత్రి పదవిలో ఉండేవాడు. చిదంబరేశ్వరునిపై అనేక కృతులు రచించాడు. వాటిలో ప్రధానమైనది ఈ తిరువాచకం. అయితే ఒకసారి ఏమైందంటే, శ్రీ మాణిక్యవాచకుల వారి మహిమను, వీరు గానం చేసిన కృతులను లోకానికి తెలియజేయాలన్న సంకల్పంతో సాక్షాత్తు శ్రీ నటరాజస్వామి ఒకసారి బ్రాహ్మణ వేషంలో సాయం సంధ్యా సమయంలో మాణిక్యవాచకుల ఇంటికి వెళ్ళారట. అక్కడ మాణిక్యవాచకులు పారవస్యంతో తిరువాచకం గానం చేస్తుండగా ఈ విప్రవేషంలో ఉన్న నటరాజస్వామి ఆ కీర్తనలన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాలపై రచించారట. ఆ విషయం మాణిక్యవాచకులకు అసలు ఏమీ తెలియదు. మరునాడు తెల్లవారుజామున అర్చకులు చిదంబరేశ్వరుని ఆలయం తెరవగా గర్భగుడి గడప ముందర తిరువాచకము అన్న పేరుతో ఒక తాళపత్ర గ్రంథం దర్శనమిచ్చిందిట. దాని మీద ఇట్లా రాసింది: మాణిక్యవాచకులు పాడుతుంటే తాను రాసినట్లుగా తెలుపుతూ నటరాజస్వామి వారి ముద్ర ఉందిట. ప్రజలందరూ ఆ వింత చూసి మహోత్సాహంతో మాణిక్యవాచకులను ఆలయానికి తీసుకొచ్చారు.
ఆ గ్రంథాన్ని వారికి చూపించి దాని గురించి చెప్పమని అడగగా మాణిక్యవాచకరు నటరాజస్వామిని చూపించి ఈ గ్రంథాన్ని దీని తాత్పర్యాన్ని రచించినది వీరే అంటూ చెప్పి ఆయనలో అందరూ చూస్తుండగానే ఆయన అంటే జ్యోతి రూపంలో ఉన్న చిదంబరేశ్వరంలో లీనమైపోయారట. 51 ప్రకరణాలున్న ఈ తిరువాచకంలోని 7వ ప్రకరణమే ఈ తిరువెంబావై. ఇలా ఈ మహిమాన్వితమైన గ్రంథం ఆవిర్భవించినదని శ్రీ రమణ మహర్షి సూరినాగమ్మ గారి అభ్యర్థనపై వివరించడం జరిగిందిట. ఈ తిరువాచకము శ్రీరమణుల వారికి ఎంత ప్రీతికరం అంటే వారి మాతృమూర్తి ముక్తి చెందినప్పుడు ఆ రాత్రంతా తిరువాచకమును పారాయణ చేయమని శ్రీరమణులు తమ అనుచరులను కోరారట. అంత మహిమాన్వితమైనది ఈ తిరువెంబావై. ఇంతకీ మాణిక్యవాచకరు ఎవరు? ఈ తిరువెంబావై గురించి మిగిలిన విషయాలు తెలుసుకుందాం.